హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో క్యారెట్ పెసరపప్పు కర్రీ చేస్తున్నానండి. దీనికోసం నేను క్యారెట్లు తీసుకొని చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇదిగోండి పెసరపప్పు నానబెట్టాను, చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఎందుకంటే ఇంకా కారం ఏమి వేయము, ఇదే కారం మనకి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు క్యారెట్లో. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసాను. తాలింపు వేగనిద్దాం. కరివేపాకు వేసాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. వీటిని కొద్దిగా మగ్గనిద్దాం. ఇలా మగ్గితే సరిపోద్దండి, చాలు, ఇంకా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను. దీంట్లో పసుపు వేస్తున్నానండి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని కొద్దిగా మగ్గనిద్దాం దీన్ని. ఓకే, ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఈ క్యారెట్ మగ్గే లోపల ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుందామండి. ఇది కచ్చా పచ్చాగా నలిగిందండి. ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇలా నలిగితే సరిపోద్ది. ఒకసారి మూత తీసి చూద్దామండి. కొద్దిగా మగ్గింది క్యారెట్. ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. మంచి వాసన వస్తుంది. వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ కాంబినేషన్. రెండు నిమిషాలు ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి కొంచెం వేగి పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా వేగనిద్దాము. ఇది వేగిందండి. వెల్లుల్లిను పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు ఈ పెసరపప్పు వేసేస్తున్నాను. కడిగి నానబెట్టానండి. ఎంత నానినా కానీ కొద్దిగా ఉడికితేనే బాగుంటుందండి. అందుకని పెసరపప్పు ఉడికేదానికి కానీ నీళ్ళతో సహా వేసేస్తున్నాను నేను. వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటా పెసరపప్పు కొద్దిగా ఉడికేదాకా ఉడకనిద్దాం. నీళ్లు ఎక్కువేం పోయకూడదండి. మళ్ళీ పెసరపప్పు చాలా మెత్తగా అయిపోతే కూర ముద్దగా అయిపోద్ది. చాలా కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, పెసరపప్పు కూడా బాగానే ఉడికిందండి. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. నేను ఇందాక ఈ పెసరపప్పు కొంచెం ఉడకకుండా ఉంటుందని చెప్పని సాల్ట్ వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం. ఇది క్యారెట్ పెసరపప్పు అనేది చాలా మంచి కాంబినేషన్ అండి. మంచి ప్రోటీన్ కదా పెసరపప్పు. ప్రోటీన్ అందుద్ది. ఈ ఏ విటమిన్, సి విటమిన్, ఫైబర్, క్యారెట్ కాబట్టి మంచి కాంబినేషను. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. దీన్ని వేరే బౌల్లో, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో జలుబులు, దగ్గులు తాండవం చేస్తున్నాయి. అందుకని నేను వేయట్లేదు. కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా ఇంతేనండి, టేస్టీ క్యారెట్ పెసరపప్పు కర్రీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.